నరేంద్ర మోడీ నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ చూస్తే చాలా చాలా బాగుంది. ఈరోజు నీతి నిజాయితీ గల పాలన ప్రజలు కోరుకుంటున్నారు. దాంట్లో మరో ముఖ్యంగా యువతరం ముందుకు వచ్చి స్వాగతం పలకడం, ఇక్కడ సమస్య చెప్పడం. మరి ఖానాపూర్ నియోజకవర్గాన్ని నేను గతంలో నాయకత్వం వహించినప్పుడు ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్ ఎవరు చూడాలి, డ్రైనేజ్ ఎవరు చూడలేదు, ఇల్లు ఎవరు చూడలేదు, ఎలక్ట్రిసిటీ ఎవరు చూడలేదు, డ్రింకింగ్ వాటర్ దొరికేది కాదు. అవ్యాన్ని చేసి బాదన్ కుర్తి బ్రిడ్జ్ లాంటి చిరకాల కోరిక అది పూర్తి చేసి సదర్ మార్ట్ ఇక్కడ బిఫోర్ డెమోక్రషన్ ముందు ఉండే సదర్ మార్ట్కు రైబన్ రెడ్ తీసుకొచ్చేసి రెండేసి బండలు నీళ్ళు అందించారు. అలాంటి సదర్ మార్ట్ను, అన్నం పెట్టే సదర్ మార్ట్ను కేసీఆర్ ఇక్కడ నుంచి తీసుకోపోయి మామూలాలో కట్టేసి మరి ఇక్కడ ప్రజలు పోయిన 5 సంవత్సరాల ముందు వచ్చి ఇక్కడ చెప్పారు, నేను సదర్ మార్ట్కు ప్రత్యేకమైన కేంద్రాలు చేస్తా, 3 రోజులు కుర్చీ చేసుకుని ఉంటా, టేబుల్ ఇక్కడ వేసుకుంటా, కంప్లీట్ చేసి మీతోని రైతులతోని మరి దావత్ చేసిపోతారు. మరి 5 సంవత్సరాలు కేసీఆర్ గారు పతానే లేదు, అడ్రస్ లేదు, మరి ఏ మత్తులో ఉన్నారో అర్థం కాదు. మరి ఇక్కడ ఉన్న రైతులకు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కేసీఆర్ అడుగు పెట్టినప్పటి నుంచి 2 పంటలకు ఏ రోజు నీళ్ళు రావడం. దానికి కారణం అడ్మినిస్ట్రేషన్ లోపల. దానికి కారణం కడం ఈ రోజు 10 సంవత్సరాలు రిపేర్ కాలం. మొన్న భారీ వర్షాలతో కడం ప్రాజెక్టు పైకి వెళ్ళి నీళ్ళిపోయింది. అది గేట్ లేపలేని పరిస్థితి. ఒక జనరేటర్ నడుస్తలేదు, మోటార్ సరిగా లేదు, కనీసం లైటింగ్ లేదు. మరి 3 కోట్లు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ వస్తే అన్ని మింగేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఎవరికి లేదు, ఒక ఇల్లు రాలే. ఇల్లు మొన్న ఇచ్చింది 5 లక్షల ఇల్లు, 6 లక్షల ఇల్లుకు 2 లక్షల రూపాయలు ఎవరైతే ఇచ్చారో 400 ఇండ్లకు 700 మంది దగ్గర డబ్బులు వసూలు చేసుకొని అదే 700 మంది చిట్టి వేసి 400 మందికి ఇస్తే దాంట్లో రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే 3 ఇండ్లు కిరాయికి ఇచ్చారో వాళ్ళకు అర్హులు ఉన్న వాళ్ళకి మాత్రం బీసీ బంధు 40,000 ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. దళిత బంధు చెప్పి ఏ దళితునికి రాలే, ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళకి ఇవ్వడం. మరి గిరిజనుల విషయం అయితే ఎలక్షన్ అప్పుడే గిరిజనులు అయితే 60,000 ఓటర్లు ఉన్నాయి నియోజకవర్గంలో. గతంలో కర్ణాటక నుంచి ఆ అమ్మాయికి తీసుకొచ్చి నిలబెట్టారు. ఇప్పుడేమో అమెరికా అబ్బాయి మరి జాన్సన్ ఎవరో ఆయన తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడు ఇక్కడ ఏం తెలియదు. ఆయన పక్కాగా కేటీఆర్ చెప్తారు. కేటీఆర్ పార్ట్నర్ బ్లాక్ అండ్ వైట్ అంటే వాళ్ళ ఇద్దరికి సంబంధం ఏంటి అంటే బ్లాక్ మనీకి వైట్ చేయడం, ఇక్కడ నుంచి పోయి బ్లాక్ మనీ వైట్ చేసి పంపడం. అలాంటి వ్యక్తికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం. మరి ఆయన రాగానే చీటింగ్ చేసి నామినేషన్లో జాన్సన్ నాయక్, తండ్రి పేరు షామిల్, తాత పేరు వెస్టర్న్. ఇలాంటి పేరు గల వ్యక్తి మా బంజారా లంబాడ జాతిలో ఇవ్వలేదు, హిందూ సమాజంలో ఇవ్వలేదు. ఫస్ట్ సిట్టింగ్. ఇప్పుడు దానిపైన అబ్జెక్షన్ చేసిన కేసీఆర్, ఆయన పెట్టుకున్న అధికారులు కాబట్టి కోర్టులో తెలుసుకోవాలి అది. నెక్స్ట్ దెన్ మొన్న మీటింగ్లో ప్రజలకు ఖానాపూర్ ప్రజలు మోసం చేస్తా, నేను మాత్రం మోసపోను అనేది ఈ వెస్టర్న్ జాన్సన్ గారు చెప్పిన విషయం. అంటే ఇంకా సింబలే రాలే, ఇంకా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కాదు. ఇప్పటికి ఏ విధంగా మోసం చేయాలనే ఆలోచనలో వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఉన్న నాయకుల్లో చాలా డిస్టర్బ్ చేయడం. మరి ఈ ఊరు ఎక్కడ ఉందో తెలియదు, ఏమి ఆయకట్టు ఉందో తెలియదు, ఎంతమంది పిల్లలు చదువుకున్నారో తెలియదు, ఏమి అప్లికేషన్ తెలియదు, ఏమి రెన్యువేషన్ తెలియదు, ఏమి మండలాలు తెలియదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కేటీఆర్ మొన్న వచ్చినప్పుడు ఖానాపూర్ మా చెప్పులు పెట్టి డబ్బులు పాలేసి గెలిపిస్తున్నారు. అంటే ఖానాపూర్ ప్రజలు వాళ్ళ చెప్పులతో సమానం అనేది ఒక అహం భావనతో మరి కేసీఆర్ మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా ప్రజలకు అదే మనవి చేస్తున్నాం. మరి మీరు చెప్పులతో సమానం చేసే వ్యక్తికి ఏ విధంగా బుద్ధి చెప్తారు?
డబ్బులు అయితే తీసుకోవాల్సిందే. ఎందుకంటే మా దగ్గర దోచుకున్న డబ్బులు ప్రజలకు పిలిపిస్తున్నా 5,000 పర్ ఓటర్కు ఇస్తున్న వాళ్ళు మీరు తీసుకోకపోతే మీ పేరు చెప్పి టీఆర్ఎస్ నాయకులు తీసుకుంటారు. ఎందుకంటే మొన్న కొన్ని విషయాలు కేసీఆర్ దసరా దావత్ చేసుకోమని పంపి వీళ్ళే వేసుకున్నారు, ఎవరికి వేయలే. అలా ఇది కూడా వేసుకుంటారని మీరు తీసుకొని ఓటు మాత్రం ధర్మం కోసం, న్యాయం కోసం, నీతి నిజాయితీ కోసం ఉన్న వ్యక్తులు ఎవరు మీకోసం మీ అందుబాటులో ఉంటారు. మీ కష్ట సుఖాలు ఎవరు వస్తారు. చరిత్ర చెప్తుంది, ఏ ఖానాపూర్ ఎవరు చనిపోయినా రమేష్ రాథోడ్ కోసం అర్ధరాత్రి ఫోన్ చేశాను, నేను ఫోన్ చేస్తాను. వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలకు నేను పోతాను. ఏ సమస్య ఉన్నా ఏ ఊరికి ఇంటికి పోతే 5 సంవత్సరాల అబ్బాయికి రాథోడ్ ఎవరంటే చెప్తాడు. ఇప్పుడు మాపు 100 సంవత్సరం దాటిన వాళ్ళు కూడా మా పెద్ద కొడుకు వచ్చారని చెప్తారు తప్ప మా ద్రోహి అని ఎప్పుడు ఎవరికి ఖానాపుణ్యం ఇది ఏ పార్టీ అని అడగలే, ఏ కులం అని ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలే. ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది, ఇప్పుడుగా తెలియజేస్తున్నా, ఎవరి దగ్గరైనా రమేష్ రాథోడ్ అవినీతికి పాల్పడితే ఈ రోజే విత్డ్రా చేసుకుంటాం. ఇప్పుడు నా ఫ్యామిలీలో వెల్ సెటిల్ మై ఫ్యామిలీ ప్రజెంట్ సర్వీస్ చేశా. నా అబ్బాయి ఐఏఎస్, అల్లుడు IPS, 2 కోడలు డాక్టర్ ఉన్నారు, పెద్ద కొడుకు స్కూల్ వగేరా చూసుకుంటారు. తదుపరి జీవితం ఖానాపూర్ ప్రజలకి అంకితం. అనౌన్స్మెంట్ చేసి మొదటి వ్యక్తి తెలంగాణలో నేను అది కూడా నిరూపించుకుంటాను. నా పూర్తి శ్రమ ఖానాపూర్ ప్రజలకి అంకితం.